సో హాయ్ గైస్. సో నిన్న వీడియో ఎందుకు పెట్టలేదంటే నేను నిన్న మార్కెట్ అవాయిడ్ చేయమని చెప్పాను ఈ గ్రూప్లో. సో అందుకే వీడియో షేర్ చేయలేదన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈరోజు బయాస్ ఏంటి, ఈరోజు డైరెక్షన్ ఓవరాల్గా మనం ఎటువైపు ఉంటున్నా ఏంటి అన్నది ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఎవ్రీడే నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను ఫస్ట్. సో నేను ఏదైతే ఇక్కడ డైరెక్ట్ మీకు ఇక్కడ ఏం హైడ్ చేయట్లేదు నార్మల్గా అయితే. ఓకేనా. సో మీరు ఈ పాయింట్స్ మీరు నేర్చుకొని డైలీ చార్ట్లో అప్లై చేయండి. ఓకే. మీరు ఓన్లీ ఎన్క్యూ ఇవేనే కాదు, ఏ చార్ట్కైనా వెళ్ళి అప్లై చేయొచ్చు. ఓకేనా. సో దీనివల్ల మీరు నెక్స్ట్ డే అంటే సపోజ్ నార్మల్గా అయితే ఈరోజు ఎండ్ అయిపోయాక రేపు ఏం జరగబోతుంది, ఈరోజు ఎండ్ అయిపోయిన డే బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అంటే మనం అదే డిసైడ్ చేస్తాం, ప్రీవియస్ డే ఏం చేస్తుంది. సో దాని ప్రకారం మనం నెక్స్ట్ డే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది చూస్తాం. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్గా అయితే ఎన్క్యూ ఇవన్నీ చూద్దాం ఈ రోజుకి. మీకు ఏమైనా వేరే అంటే కరెన్సీ పేర్స్ కానీ ఏమైనా కావాలంటే చెప్పండి, అవి కూడా యాడ్ చేస్తాను. ఓకేనా. సో ప్రజెంట్ అయితే ఓన్లీ ఒకటే చేస్తున్నాను. సో అది. సో ఇప్పుడు ఇంకా డైరెక్షన్లోకి వెళ్ళిపోదాం. సో నేను మొన్న మండే వీడియోలో మీకు ఆల్రెడీ క్లారిటీగా చెప్పాను, ఇది హంట్ చేస్తుంది అని చెప్పి మీకు చెప్పుకున్నాం ఫస్ట్. ఓకేనా. సో ఓపెన్ హై లో క్లోజ్ చేస్తుంది. సో ఓపెన్ అయ్యాక లో చేసి ఇది హంట్ చేస్తుంది అని చెప్పాను నేను. మీ ఎవరైనా చూడకపోతే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి. అంటే ఓవరాల్గా వీక్లీ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది ఏంటన్నది నేను చెప్పాను. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ హంట్ చేస్తే, సో ఇక్కడ హంట్ చేశాక అప్పుడు మనకి ఇక్కడ నుంచి మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ వైపు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో లిక్విడిటీ హంట్ చేశాక చేస్తుంది. ఎందుకు హంట్ చేస్తుంది అని నేను చెప్పానంటే స్వింగ్ పాయింట్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు కూడా మార్కెట్లో ఐఆర్ఎల్ వీడియో మన ఛానల్లో ఒకసారి ఉంటుంది చూడండి. ఓకేనా. అంటే మార్కెట్ ఇప్పుడు కూడా ఒక లిక్విడిటీ హంట్ చేసి ఇంకో లిక్విడిటీ కోసం వెళ్తుంది. ఓకే. సో ఇక్కడ నేను ఇదే ఎందుకు ఇది టార్గెట్ ఎందుకు వెళ్తుంది అంటే కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా క్లారిటీ వినండి ఈ పాయింట్. నేను లిక్విడిటీ టార్గెట్ ఇది ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇది ఒక స్వింగ్ పాయింట్. ఓకేనా. ఇది ఒక స్వింగ్ పాయింట్. సో అందుకే, లేదంటే ఇక్కడ ప్రతి క్యాండిల్ లిక్విడిటీ పెట్టుకుంటే దానికి మీనింగ్ లేదు. ఓకేనా. అంటే క్యాండిల్ లిక్విడిటీ కూడా ఉంటుంది, బట్ మేజర్గా మార్కెట్ అప్పుడు కూడా మన కోర్సులో ఏం చెప్పుకున్నాం, ఈ లిక్విడిటీ అంటే ఏదైతే స్వింగ్ పాయింట్స్ ఈఆర్ఎల్ ఇలా ఏవైతే మీకు మెయిన్ కీ లెవెల్స్ అని చెప్పాను కదా, సో అది హంట్ చేయడానికి మార్కెట్ ఎప్పుడు కూడా ట్రై చేస్తుంది. ఓకే. సో అందుకే ఈ స్వింగ్ పాయింట్ పెట్టాను అనమాట. సో సింపుల్ లాజిక్ అది. ఓవరాల్గా మనం వీక్ పరంగా చూసుకున్నా కూడా సో ఇక్కడికి వచ్చాక మనం ఇక్కడ నుంచి వెళ్తుందని చెప్పుకున్నాం. సో అది సో ఒకసారి నేను ఆ రోజు ఏం చెప్పాను, సారీ అది నాకు తెలిసి ఎంజీసీ అనుకుంటా. అది ఓకే. ఎంజీసీ మనం చెప్పుకున్నాం, అది ఆ లాజిక్. ఓకేనా. ఇందులో కాదు. సో ఇందులో ఓవరాల్ వీక్ చూసుకుంటే ఈ స్వింగ్స్ హంట్ చేయాలి. సో అది హంట్ చేసి ఇప్పుడు మార్కెట్ అన్నది ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాం, అంతే, ఇంకేం లేదు. ఓకేనా. సో వెనక్కి ఈరోజు డైరెక్షన్ పరంగా చూసుకుంటే మనకు ఓవరాల్గా బుల్లిష్ ఉన్నాం. ఓకే. బట్ మనం ఇప్పుడు ఒక కీ లెవెల్ దగ్గర ఉన్నాం, ఐఆర్ఎల్. ఓకేనా. సో మార్కెట్ ఇందులో ఇప్పుడు డైలీ కీ లెవెల్లో ఉన్నాం కాబట్టి మనం చూసుకొని చేయాలి. సో ఓవరాల్గా డైరెక్షన్ అయితే వీక్ పరంగా చూసుకుంటే డౌన్ సైడ్ ఉంది. ఓకేనా. సో వీక్ పరంగా డౌన్ సైడ్ ఉంది మార్కెట్. బట్ ఇప్పుడు డే పరంగా ఏం చేసింది, ఒక స్వింగ్ ఫామ్ చేసింది. సో లిక్విడిటీ తీసుకుని ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్ చేసింది, క్లియర్గా ఫామ్ చేసింది. బట్ ఇక్కడ ఇంకొక ఆపోజిట్కి ఏదైనా ఉంది అంటే ఇక్కడ ఎఫ్ఈజీ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ బుల్లిష్. ఓకేనా. మీరు ఇప్పుడు ఇది సెల్ సైడ్కి వెళ్తుందా బై సైడ్కి వెళ్తుందా ఏం చేయాలన్నది మీరు ఏదైతే న్యూ ఇయర్ లండన్ సెషన్ ఇప్పుడు ఓపెన్ అయ్యింది కదా, సో ఓపెన్ అయ్యాక దాన్ని బట్టి మనం లాంగ్ టైం ఫ్రేమ్కి వెళ్ళి మన ఎంట్రీ మోడల్ ఏదైతే ఉందో దాని బేస్ మీరు చూసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా.
సో అది ఇది ఒక అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్, సింపుల్ లాజిక్. అంటే ఇప్పుడు చూడండి, ఇది కలర్ గ్రీన్ కలర్ బయర్ క్యాండిల్ సెల్లర్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసింది కదా, చేసిన దగ్గర ఏదైతే బాడీ ఉందో ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అన్నమాట. సో ఇలా 2 క్యాండిల్స్ ఉండేటప్పుడు ఇలా 2 క్యాండిల్స్ కలిపి డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? సో అది నేను వీలైన వరకు అన్నీ చెప్తాను, మీరు ఆ పాయింట్స్ అన్నీ మీరు నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే, సో ఓవరాల్గా ఎన్క్యూ అయితే ఇది. సో మీరు ఓవరాల్గా అయితే ప్రజెంట్ అయితే బుల్లిషే ఉండండి. 1 అవర్ టైం ఫ్రేమ్లో కీ లెవెల్స్ అన్నీ కూడా డ్రా చేసుకొని బుల్లిషే ఉండండి. సో ఇక్కడ వరకు. సో మార్కెట్ ఏం చేస్తుంది నెక్స్ట్, ఏదైతే 2 AM క్యాండిల్ ఓపెన్ అయ్యాక ఏం చేస్తుంది అన్నది అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మీరు ఎన్క్యూలో ఈరోజు అయితే ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? అలాగే న్యూస్ కూడా ఫాలో అవ్వండి. 4X ఫ్యాక్టరీలో న్యూసెస్ ఏమున్నాయి ఏంటని చూసుకుని దాని ప్రకారం న్యూస్లో ఎలా ట్రేడ్ చేయాలి కూడా చెప్పాను. న్యూస్ని ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి దాని ప్రకారం చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఎంజీసీ. సో ఓవరాల్గా వీక్ పరంగా మనం బులిష్ ఉన్నాం, ఇవన్నీ హంట్ చేస్తుందని కూడా చెప్పుకున్నాం. సో అంటే ప్రీవియస్ వీక్ ఆల్రెడీ హంట్ చేస్తుంది. ఓకే, ఆ ముందు మనం అనుకున్నాం ఆ డ్రా చేసుకున్న స్వింగ్స్ ఏమన్నా కూడా. సో ఇప్పుడు ఏం జరిగింది, మార్కెట్ ప్రీవియస్ క్యాండిల్ని బ్రేక్ చేసింది. ఓకే, సో బ్రేక్ చేసి మనకి ఓవరాల్గా బుల్లిష్లోనే ఉంది మార్కెట్ అయితే. ఓకేనా? మనం వీక్ పరంగా బుల్లిష్ ఉన్నాం, సో డే పరంగా కూడా బుల్లిష్ ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో ఇప్పుడు 4 అవర్స్లో ప్రజెంట్ ఏదైనా కీ లెవెల్ ఎక్కడైనా ఉందంటే ఇది కీ లెవెల్. ఓకేనా? విత్ ఓవర్ ల్యాపింగ్ డిఫెన్స్. సో ఇది స్ట్రాంగ్ జోన్. సో మార్కెట్ ఒకవేళ ఎక్కడ నుంచి వస్తే మీకు న్యూయార్క్ సెషన్ లైన్ రావచ్చు, వస్తే ఇక్కడ నుంచి బులిష్ ప్లాన్ చేయండి. ఓకే, లేదు అంటే మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటని చూడండి. 1 అవర్లో ప్రజెంట్ షిఫ్ట్ ఎక్కడ ఉంది అంటే సిఎస్టీ ఇక్కడ ఉంది కదా. సో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటని చూసుకొని దాని ప్రకారం ప్రజెంట్ అయితే బేరిష్ ఎఫ్ఈజీస్ ఏం లేవు ఇక్కడ, క్రియేట్ చేయట్లేదు, అంటే బేరిష్గా వెళ్ళాలని అనుకోవట్లేదు. ఓకేనా? సో మీరు అందుకే కండిషన్ చూసి మనకు లండన్ సెషన్ ఓపెన్ అయ్యి మీకు అంటే న్యూయార్క్ సెషన్లో ప్లాన్ చేసే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ డైరెక్షన్ ఓవరాల్గా అంతా క్లారిటీ ఇచ్చేస్తుంది అనమాట. ఎవరైతే లండన్ సెషన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం చూసుకొని చేయాలి ఈరోజు మెయిన్ థింగ్. ఎందుకు అంటే ప్రతిదీ మీరు వెనక్కి చూసుకున్నా ఇది చూసుకున్నా కీ లెవెల్ దగ్గర ఉంది. ఓకేనా? మనం అనుకున్న డైరెక్షన్కి ఆపోజిట్గా కీ లెవెల్ దగ్గర ఉంది. అలాంటి కండిషన్లో మీరు చూసుకొని చేయాలి. ఓకే, జస్ట్ సింపుల్. అంటే ఓవరాల్గా అయితే బుల్లిష్లోనే ఉండండి, బట్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది మనం ఏదైతే చెప్పుకున్న లాజిక్ బేస్, ఓకే, అదే అబ్జర్వ్ చేసుకోండి. సో నెక్స్ట్ సిల్వర్ అన్నది ఓవరాల్గా మనం బుల్లిష్ అని చెప్పుకున్నాం. నేను మొన్న మండేలో క్లారిటీ చెప్పాను, ఇది మనం మార్కెట్ ఫస్ట్ టార్గెట్. తర్వాత ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది, ఒకవేళ డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి ఏదైనా 3 క్యాండిల్ స్వింగ్ డేలో ఫామ్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్షన్ షిఫ్ట్ చేసుకుంటాం. సో ఓవరాల్గా ఇది టార్గెట్ అయితే అచీవ్ చేసుకుందాం. ఓకేనా? అయినా కూడా మనం బులిష్లో ఉండొచ్చు, బట్ ఇప్పుడు కీ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి మనం చూడాలి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది. అనాలిసిస్ క్లోజ్ అయ్యాక మీరు ఇక్కడ ఎక్కువ ఎఫ్ఈజీ క్రియేట్ చేయలేదులే, బట్ వెయిట్ చేసి ఇక్కడ ఏమైనా క్రియేట్ చేస్తుందా ఏంటి, మార్కెట్ డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈ డే. లేదు అంటే మీరు ఈ డే క్లోజ్ అయ్యాక నెక్స్ట్ డే మీరు హ్యాపీగా బేరిష్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? బట్ ఇది ఎలా క్లోజ్ చేస్తుంది అన్నది రేపు చూద్దాం. సో ఓవరాల్గా అయితే బుల్లిష్ ఉన్నాం. సో ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది అండ్ ఓవరాల్గా వీక్లీ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. ఓకేనా? బట్ ఇప్పుడు మనకి ఏదైనా ఉందంటే కీ లెవెల్లో ఉంది. సో ఈరోజు అన్ని మార్కెట్స్ కూడా కీ లెవెల్స్లో ఉన్నాయి. సో మీరు ఆపోజిట్గా కూడా మీరు నెగిటివ్గా కూడా ఆలోచించాలంటే ఇప్పుడు మనం నార్మల్గా మనకి ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఇప్పుడు సపోజ్ మీ వీక్ స్టార్టింగ్లో ఏమని చెప్పాను, సో ఇక్కడ మార్కెట్ ఇలా హంట్ చేసింది కాబట్టి మీకు ఫస్ట్ టార్గెట్ ఇదేం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వరకు ప్లాన్ చేస్తారు. సో అది ఓకే, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆ టార్గెట్ హిట్ అయిపోయిన తర్వాత ఒక కీ లెవెల్ ట్యాప్ అయింది, ఇంకొక కీ లెవెల్ని. సో అలాంటి టైంలో మీరు ఇలా ఆపోజిట్గా కూడా అంటే మనం వీక్ పరంగా బుల్లిష్ ఉన్నాం కదా, సో మొత్తం బుల్లిష్ వెళ్ళిపోద్ది అంటే అలా ఉండదు. కొన్ని డేస్లో నెగిటివ్ అంటే
ఒక పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ కరెక్షన్ ఇచ్చే టైప్ ఉంటుంది. లేదంటే ఈ వీక్ ఇక్కడ కీ లెవెల్ ట్యాప్ అయింది కదా, ఓవరాల్గా మీరు మొత్తం డైరెక్షన్ చూసుకున్నా కూడా మీకు బేరిషే ఉంది కదా. సో ఏమైంది ఇప్పుడు, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కిందకి రావడానికి కూడా ట్రై చేస్తుంది. సో మీరు కంప్లీట్గా బేరిష్ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. బట్ మార్కెట్ ఏమైనా బేరిష్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి, మన ప్రొఫైల్స్ చెప్పాను కదా, రన్ సెషన్ ప్రొఫైలు, సో న్యూ ప్రొఫైలు, ఆసన్ సెషన్ ప్రొఫైల్ ఏం చేస్తుంది, ఇవంతా కూడా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ప్రజెంట్ అయితే మార్కెట్ కీ లెవెల్ దగ్గర ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి మీకు ఓవరాల్గా ఎంట్రీస్ ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తాను, ఏం ప్లాన్ చేస్తాను, ఓకేనా, అన్నీ కూడా నేను క్లారిటీ చెప్తాను, ఓకే. సో అదనమాట సిల్వర్ డైరెక్షన్. సో ఆయిల్ కూడా అలానే ఉంటుందేమో చూద్దాం. సో ఆయిల్ అయితే మనం సో ఓవరాల్గా బులిష్. సో ఇది అచీవ్ చేసింది ఫస్ట్ టార్గెట్ కూడా. సో ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది, మనం ఆ రోజు బేరిష్ అదే బులిష్ అనుకున్నాం, ఈ ఆల్రెడీ ఆ రోజే హిట్ చేస్తుంది అనమాట గ్యాప్ పోప్ని. సో తర్వాత ఈరోజు క్యాండిల్ అయితే ఓవరాల్గా అంటే ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ తీసుకుని క్లోజ్ వచ్చింది కాబట్టి అందులో మీకు ఒక లిక్విడిటీ ప్లేస్ ఇప్పుడు కూడా వీక్ హై వీక్ లోస్ అనేవి ఒక లిక్విడిటీ అనమాట, ఓకేనా. సో ఇది వీక్ హై, సో అక్కడ లిక్విడిటీ తీసుకొని ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ తీసుకుని క్లోజ్ ఇచ్చింది కదా. ఒక నిమిషం, లో తీసుకుందంటే తీసుకోలేదు, ఓకే. మీరు ఒకవేళ మళ్ళీ బుల్లిష్ వెళ్ళాలనుకుంటే ఇది హంట్ చేశాక వెళ్ళాలి, ఓకేనా. సో ఇది హంట్ చేసి అప్పుడు మళ్ళీ బుల్లిష్ వెళ్తే ఒకవేళ వెళ్ళొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ అయితే బేరిష్, ఓకే. సో అదనమాట, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను, వస్తాయి ఇక్కడ నుంచి, ఓకేనా. మీరు మెయిన్గా చేయాల్సిందంతా కూడా అంటే కోర్స్ తీసుకున్న వాళ్ళకు కూడా నేను ఇక్కడ క్లారిటీ చెప్తున్నాను, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా మనం చూస్తున్నామని. సో మీరు అది క్లారిటీగా అబ్జర్వ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో అది ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ప్రతిరోజు మీరు నేను చెప్పిన లాజిక్ ప్రకారం రేపు డైరెక్షన్ ఏంటన్నది ముందే మీరు డిసైడ్ అయ్యి ఒకసారి చూడండి, అది జరుగుతుందా లేదా ఏంటన్నది, ఓకేనా. సో అది అక్కడితో ఇంకా ఓపెన్గా క్లారిటీగా చెప్తాను. సో ఈరోజుకైతే ఇది చూసి ప్రాక్టీస్ చేయండి. బాయ్ బాయ్.